పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవద్గీత మనందరికీ తెలిసినటువంటి గ్రంథం. ఈ భగవద్గీత జన్మదినం ఎప్పుడు? అందరిని అడిగితే ఒకే ఒక మాట చెప్తారు. ఎప్పుడంటే మార్గశిర శుక్ల ఏకాదశి భగవద్గీత పుట్టినరోజు అంటారు. అంటే ఆ రోజు గీతా జయంతి అని. భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి మార్గశిర శుక్లపక్ష ఏకాదశి అని చెప్పినప్పుడు ఆ రోజే కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమై ఉండాలి. అంతే కదా. కురుక్షేత్ర ప్రారంభానికి ముందే కృష్ణుడు గీతోపదేశాన్ని అర్జునుడికి చేసింది. మరి మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతి అని నిర్ధారిస్తే మహాభారతం చెప్పినటువంటి విషయానికే ఈ మార్గశిర శుక్ల ఏకాదశి ఎదురు తిరుగుతుందేమో. ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇంతవరకు పండితులకు తెలియక చేసుకుంటున్నారా, తెలిసి చేస్తున్నారా అనేటువంటిది ఒక మీమాంస. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ప్రామాణిక గ్రంథం ఏమిటి? పంచమ వేదమైనటువంటి మహాభారతమే ప్రామాణిక గ్రంథము. ఈ మహాభారత గ్రంథంలో ఏమి చెప్పిందో మనం కాసేపు ఆలకిద్దాం. ఆ తర్వాత మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతి పర్వదినాన్ని ఆచరించాలనా లేకపోతే మరొక దినం ఆచరించాలనా అనేటువంటి విషయం బోధపడుతుంది. నా మటుకు నేను మాత్రం రేపటి రోజే గీతా జయంతిని ఆచరిస్తాను. భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి కార్తీక అమావాస్యే కానీ మార్గశిర శుక్ల ఏకాదశి కానే కాదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. అయ్యా, గార్గే సిద్ధాంతం అంటే వివాదాస్పదుడు, ప్రతి విషయాన్ని వివాదంలోకి లాగుతాడు అనేవారు ఉంటారు. నిజమే, యథార్థవాది, లోక విరోధి. నేను చెబుతున్నటువంటి ఈ రెండు మాటలు మీరు వింటే వివాదాలలోకి ఎవరు లాగుతున్నారు అనే విషయం మీకే బోధపడుతుంది. నేనేమంటాను? రేపే గీతా జయంతి, కార్తీక అమావాస్య గీతా జయంతి అని నేను చెప్తున్నాను. మిగిలిన వారందరూ ఏం చెప్తారో చెప్పటమే కాదు, ఆచరిస్తారు కూడా. దేశవ్యాప్తంగా ఆచరిస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు. మార్గశిర శుక్ల ఏకాదశి గీతా జయంతి అని. ఎలా? ఒక్కసారి వినండి. మహాభారతంలో కృష్ణుడు హస్తినికి వెళ్తాడు రాయబారానికి. రాయబారానికి హస్తినికి వెళ్ళినటువంటి రోజు ఏ రోజు అంటే కార్తీక శుక్ల త్రయోదశి రేవతి నక్షత్రంలో రాయబారానికి వెళ్ళినట్టుగా మహాభారతంలో స్పష్టంగా ఉద్యోగ పర్వంలో ఉంది.
ఇక రాయబారానికి వెళ్ళినటువంటి కృష్ణుడు తిరిగి వస్తూ రథంలో కర్ణుడిని కూర్చోబెట్టుకొని పొలిమేర్ల వరకు వస్తూ కర్ణుడితో చెప్తాడు, కర్ణ, జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య సమీపిస్తున్నది, యుద్ధం తప్పదేమో అంటాడు. ఎవరు? కృష్ణుడు చెప్తాడు కర్ణుడికి, జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య సమీపిస్తున్నది, యుద్ధం తప్పదేమో అని. ఇది రెండవ పాయింట్. ఈ రెండు కూడా మహాభారతంలో ఉన్నాయి. ఇక మూడవ పాయింట్, యుద్ధం ప్రారంభమైంది. సరే, భగవద్గీత ఏదో ఒకరోజు గీతోపదేశం చేశారు కృష్ణుల వారు. సరే, యుద్ధం ప్రారంభమైన తర్వాత భీష్మ పితామహుల వారు 10 రోజులు మాత్రమే యుద్ధంలో ఉన్నారు. ద ఫస్ట్ 10 days ఆయన బాగా బాణాలు పట్టుకొని యుద్ధం చేశారు. 10 రోజుల తర్వాత ఆయన యుద్ధం చేయలే, అంపశయ్య మీద ఉన్నాడు. అంటే 10 రోజుల తర్వాత పడిపోయాడు. కనుక మొదటి 10 రోజులు మాత్రమే యుద్ధంలో ఉన్నాడు. ఈ మాట కూడా మహాభారతంలోనే ఉంది. యుద్ధంలో పడిపోయిన తర్వాత 58 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నాడు. ఎవరు? భీష్మ పితామహులు. ఇది కూడా మహాభారతమే చెబుతుంది. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మ పితామహుల వారు మాఘమాసం శుక్ల అష్టమి రోజున నిర్యాణం చెందారు. మాఘ శుక్లాష్టమి రోజున ఆయన కాలం చేశారు భీష్ముడు వారు. ఇది కూడా మహాభారతంలోనే ఉన్నది. ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి వద్దాం. మార్గశిర శుద్ధ ఏకాదశి కదా గీతా జయంతిని అందరూ పాటిస్తున్నది. ఆ మార్గశిర శుద్ధ ఏకాదశిని తీసుకుందాం. ఈరోజే మార్గశిర శుక్లపక్ష ఏకాదశి. ఈరోజే యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన ఈ రోజుకి 10 రోజుల పాటు భీష్ముల వారు యుద్ధం చేశారు. ఓన్లీ 10 days. అక్కడి నుంచి అంపశయ్య మీద ఉన్నారు 58 రోజులు. ఇదొక 10 రోజులు, అది ఒక 58 రోజులు. టోటల్ ఎన్ని రోజులు? 68 రోజులు, 68 days. మార్గశిర శుక్ల ఏకాదశి ప్లస్ 10 రోజులు భీష్ముల వారు యుద్ధం చేసింది ప్లస్ అంపశయ్య మీద ఉన్నది 58 రోజులు కలిపితే మాఘ బహుళ తరి అవుతుంది. అంటే భీష్ముల వారు చనిపోయింది. మరి మహాభారతం ఏం చెప్పింది? మాఘ శుక్ల అష్టమి రోజు చనిపోయినట్టు చెప్పింది తప్ప మాఘ బహుళ తరి రోజు చనిపోయినట్టు చెప్పలే. కనుక ఇక్కడే ఫెయిల్యూర్ అవుతుంది. ఇక రెండవది, ఇప్పుడు మహాభారతం చెప్పినట్టు మనం వెళ్దాం. మహాభారతంలో ఏం చెప్పారు? జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య వస్తే యుద్ధం జరుగుతుందని కర్ణుడికి చెప్పారు. అమావాస్య జ్యేష్ఠ నక్షత్రం ఎప్పుడు వస్తుంది? ఒక కార్తీక మాసంలోనే అమావాస్య జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది తప్ప ఇంకెప్పుడు అమావాస్య జ్యేష్ఠ నక్షత్రం రానే రాదు పంచాంగ గణితం ప్రకారంగా. కనుక కార్తీక మాస అమావాస్య రోజునే యుద్ధం జరిగింది అని అనుకుంటే అక్కడి నుంచి 10 రోజులు యుద్ధంలో భీష్ముడు ఉన్నారు. ఆ తర్వాత 58లో అంపశయ్య మీద ఉన్నాడు. 58, 10 ఎంత? 68 రోజులు. కార్తీక అమావాస్యకు 68 రోజులు కలిపితే లెక్క వేయండి. కార్తీక అమావాస్యకు 68 రోజులు అంటే 2 మాసాల 8 రోజులు. ముందు ఒక మాసం కలుపుదాం. కార్తీక అమావాస్య ఒక నెల కలిపితే ఏం అమావాస్య వస్తుంది? మార్గశిర అమావాస్య. మార్గశిర అమావాస్య తర్వాత ఒక నెల కలిపితే పుష్య అమావాస్య. అంటే ఏంది? మాఘమాసం వచ్చినట్టే. ఆ తర్వాత 8 రోజులు కలిపితే మాఘ శుక్లాష్టమి. అంటే కార్తీక అమావాస్యకు 68 రోజులు కలిపితే మాఘ శుక్లాష్టమి వస్తుంది. మహాభారతం చెప్పిన విధంగా కృష్ణుడు ఏమన్నారంటే, హస్తిన్ నుంచి తిరిగి వస్తూ, రాయబారం నుంచి తిరిగి వస్తూ కర్ణుడితో చెప్పిన విధంగా జ్యేష్ఠ నక్షత్రం అమావాస్య రోజే యుద్ధం జరగబోతున్నది అని చెప్పింది ఎప్పుడు? రేపే కార్తీక అమావాస్య. కనుక రేపటి నుంచి
యుద్ధం ప్రారంభమైంది. 10 రోజులు భీష్ములు ఉన్నారు. ఆ తర్వాత 58 రోజులు అంపశయ్య మీద ఉన్నారు. మొత్తం కలుపుకుంటే మాఘ శుక్లాష్టమి వస్తుంది. భీష్ములు చనిపోయినటువంటిది, నిర్యాణం చెందినది మాఘ శుక్లాష్టమే. కనుక నేను చెప్పినటువంటి ఈ ప్రస్తావన ఏదైతే ఉందో మీరందరూ కూడా చక్కగా ఆలోచించి ఆ తర్వాత రేపటి రోజునే గీతా జయంతిగా భావించి భగవద్గీత జన్మదినాన్ని రేపు జరుపుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. అంతే తప్ప మార్గశిర శుక్ల ఏకాదశి కానే కాదు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజే కనుక అయితే భీష్ముడు చనిపోయినటువంటిది మాఘబహుళ తది అవుతుంది. భారతం చెప్పిన దానికి వ్యతిరేకము. కనుక మహాభారతంలో చెప్పిన రీతిగా కార్తీక అమావాస్య అంటే రేపటి దినమే. కనుక రేపందరూ చక్కగా భగవద్గీత పుట్టిన రోజును భక్తి ప్రపత్తులతో అందరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నాను. కనుక ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర నిర్ణయాలను ఖాతరు చేయకుండా శాస్త్ర నిర్ణయాలు ఏం చెప్పాయి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అనే రీతిలో మాత్రమే ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.